Welcome back to my YouTube channel. It's been so long since I uploaded a vlog in my channel. మాకిప్పుడు ప్రజెంట్ కార్తీక మాసం జరుగుతోంది. సో నేను మా ఫ్యామిలీతో కలిసి చిదంబరంకి వెళ్దామని డిసైడ్ అయ్యాను. ఇట్స్ ప్యూర్లీ అన్ప్లాన్డ్ ట్రిప్. నాకు వీక్ ఆఫ్ ఉన్నింది అండ్ 1 డే కాంప్ ఆఫ్ కూడా ఉన్నింది. టోటల్గా 3 days కలిసి వస్తుందని మేము ఈ ట్రిప్ని ప్లాన్ చేసాము. అది కూడా టోటలీ అన్ప్లాన్డ్ అనమాట. సో తత్కాల్లో టికెట్స్ బుక్ చేసుకున్నాం. ఫస్ట్ అయితే మేము ఇక్కడ నుండి క్యాబ్లో వెళ్దాం అనుకున్నాం, బట్ 10 to 11 hours అవుతుందని, అంతసేపు క్యాబ్లో వెళ్ళలేమని, సో మేము ఇంకా కార్ వద్దని కార్ స్కిప్ చేసి తత్కాల్లో ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకున్నాం. దట్టు 3 AC దొరికింది మాకు. చాలాసేపు ట్రై చేసినా కూడా 2 AC దొరకలేదు. సో 3 ACనే ఓకే అనుకొని బుక్ చేసేసుకున్నాం. తిరుపతి రైల్వే స్టేషన్లో ట్రైన్ యాక్చువల్లీ నైట్ 11:50కి రావాల్సింది. 1 hour డిలే అయింది. చాలాసేపు వెయిట్ చేశాక ట్రైన్ అయితే వచ్చేసింది. ఫుల్ నైట్ జర్నీ అయ్యాక నెక్స్ట్ డే చిదంబరం రీచ్ అయ్యాం. ఫ్రమ్ రైల్వే స్టేషన్ టు టెంపుల్ క్యాబ్ మాట్లాడుకున్నాం. ఇది ఒక చాలా చిన్న ఊరు, ర్యాపిడో, ఊబర్ అలాంటివి ఏమి ఉండవు, కాబట్టి ఇక్కడే డైరెక్ట్గా క్యాబ్ మాట్లాడుకోవాలి. క్యాబ్ ప్రైస్ ఛార్జెస్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది కంపారిటివ్లీ అదర్ సిటీస్, బికాజ్ ఇది ఒక పిలిగ్రిమ్ ఏరియా కాబట్టి అందరూ టూరిస్ట్ వాళ్ళే వస్తారని ఇక్కడున్న వాళ్ళు ఫిక్స్డ్గా డైరెక్ట్గా మనం ఇక్కడ నుండి 1 kilometer వెళ్ళాలన్నా కూడా వీళ్ళు 500 నుండి 1000 రూపీస్ ఛార్జ్ చేస్తారు. దట్టు మనం తెలుగులో మాట్లాడితే ఇంకా ఎక్కువ అడుగుతారు. సో మనం మేనేజ్ చేసుకొని అరేంజ్ చేసుకోవాలి. రైల్వే స్టేషన్ నుండి చిదంబరం టెంపుల్, మేము టెంపుల్ దగ్గరే రూమ్ తీసుకున్నాం కాబట్టి హోటల్ జస్ట్ 1.4 kilometers ఉంది. దానికి వాళ్ళు 1000 రూపీస్ ఛార్జ్ చేశారు. దట్టు మాకు తమిళ్ వచ్చినా కూడా వాళ్ళు ఇక్కడ పిలిగ్రిమ్ ఏరియా కాబట్టి అంతే ఛార్జ్ చేస్తారంట. సో మేము రీచ్ అయిపోయాం. హోటల్స్ అయితే డైరెక్ట్గా ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు, హోటల్స్కి ఏం ప్రాబ్లం లేదు. రూమ్స్ అయితే ఆన్లైన్లో ఫ్యామిలీకి స్టార్టింగ్ 2.5K రేంజ్ నుండి కొంచెం బాగుంటుంది. డైరెక్ట్గా కూడా వచ్చి రూమ్స్ తీసుకోవచ్చు. టెంపుల్కి 4 మాడ స్ట్రీట్స్లో చాలా హోటల్స్ ఉంటాయి అండ్ అఫోర్డబుల్ రేంజ్లో కూడా ఉంటాయి. సో ఈజీగా రూమ్స్ అవైలబుల్లో దొరుకుతాయి. మేము వెంటనే రూమ్కి వెళ్ళి చెక్ఇన్ చేసి ఫ్రెష్ అప్ అయ్యి కాసేపు రెస్ట్ తీసుకున్నాము. మా హోటల్కి నియర్ బై A to B ఉన్నింది. సో ఈవినింగ్ అక్కడికి వెళ్ళి స్నాక్స్ తిన్నాము. తర్వాత డైరెక్ట్గా దర్శనంకి వెళ్ళాము. నైట్ టైం కాబట్టి అంత రష్ ఉండరేమో అనుకున్నా, బట్ ఇక్కడ వీకెండ్, దట్టు కార్తీక మాసం కాబట్టి ఫుల్ రష్ ఉన్నారు. దర్శనం అయ్యాక బయటకు వచ్చాం. ఫుల్గా షాప్స్ ఉన్నాయి, షాపింగ్ చేసాం. దెన్ డిన్నర్కి వెళ్ళాం. ఇక్కడ 4 మాడ స్ట్రీట్స్లో ఫుల్గా రెస్టారెంట్స్ ఉన్నాయి. దట్టు ఆల్ వెజిటేరియన్ రెస్టారెంట్స్. అన్ని రెస్టారెంట్స్ వాకబుల్ డిస్టెన్స్లోనే ఉన్నాయి. దట్టు వెజ్ రెస్టారెంట్స్ కాబట్టి మాకు ఫుడ్ విషయంలో ఎలాంటి ప్రాబ్లం లేకుండా హ్యాపీగా ఈ 3 days తిన్నాము. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ మాకు ఫస్ట్ దర్శనం ఉన్నింది. మా హోటల్ టెంపుల్కి 100 to 200 meters డిస్టెన్స్లోనే ఉన్నింది. వాకబుల్ డిస్టెన్సే కాబట్టి అర్లీగా టెంపుల్కి వెళ్ళిపోయాం. యాక్చువల్లీ మా మమ్మీ డాడీ ఈ టెంపుల్కి ఎప్పటి నుండో వెళ్ళాలి అంటున్నారు. సో నాకు లీవ్ దొరకడం లేదు కాబట్టి పోస్ట్పోన్ చేస్తూనే ఉన్నాము. లక్కీలీ నాకు కాంప్ ఆఫ్ కూడా కలిసి రావడం వల్ల సో ఈసారి ఈ ట్రిప్ని ప్లాన్ చేశాము. అసలు ఈ టెంపుల్కి ఎప్పటి నుండో వెళ్ళాలనుకున్నాం, ఎందుకంటే పంచభూతాలలో ఒక్కటైన ఆకాశలింగం ఉండేది చిదంబరంలోని. ఈ గుడి యొక్క మ్యాజికల్ ప్లేస్, సైన్స్తో చాలా బాగా సింక్ అయి ఉంటుంది. ఈ టెంపుల్లో నటరాజస్వామి ఆనంద తాండవం చేస్తుంటారు. కాలి బొటిని వేలితో నిల్చుకొని ఉంటారు. ఇక్కడ మ్యాగ్నెటిక్ డిప్ 0 ఉంటుంది. ఈ టెంపుల్ మొత్తం హ్యూమన్ బాడీ మీదే బేస్ అయి ఉంటుంది. టెంపుల్కి 9 ఎంట్రీస్ ఉంటుంది, అంటే హ్యూమన్ బాడీకి 9 ఓపెనింగ్స్ ఉన్నట్టు. 21,600 గోల్డ్ షీట్స్తో గుడి విమానం అంటే రూఫ్ని కన్స్ట్రక్ట్ చేశారు. యావరేజ్గా ప్రతిరోజు హ్యూమన్ 21,600 times ఊపిరి పీల్చుకుంటారు. ఈ షీట్స్ని 72,000 గోల్డ్ మేకులతో గోపురం విమానం పైన ఫిక్స్ చేశారు. ఇది మన బాడీలో ఉన్న 72,000 నర్వ్స్ని డినోట్ చేస్తుంది. గుడిలో పొన్నంబలం లెఫ్ట్ సైడ్ ఉంటుంది, అంటే హార్ట్ ఉండే సైడ్. కనకసభలో 4 స్తంభాలు 4 వేదాలను డినోట్ చేస్తుంది. విమానం పైన ఉన్న 9 కలశాలు 9 శక్తులను రిప్రజెంట్ చేస్తాయి. ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలానే ఉన్నాయి. ఇక్కడ శివుడు నటరాజస్వామి రూపంలో ఉంటారు. అమ్మవారు శివగామిదేవి. అమ్మవారి టెంపుల్ పైన పెయింటింగ్స్ అయితే చాలా బాగుంది. ఈ గుడి 40 acresలో చోళాస్ ఆర్కిటెక్చర్లో ఉంటుంది. చాలా నడవాల్సి ఉంటుంది, చూడడానికి అయితే చాలా బాగుంటుంది. ఆఫ్టర్నూన్ వరకు టెంపుల్లోనే ఉన్నాం. తర్వాత రూమ్కి వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకున్నాం. లంచ్కి పక్కనే ఒక రెస్టారెంట్కి వెళ్ళాం. క్యాబ్ మాట్లాడుకున్నాం కాబట్టి పక్కన సైట్ సీయింగ్ ప్లేసెస్ కోసం వెళ్ళడానికి లైట్గా ఫుడ్ తీసుకున్నాం. సైట్ సీయింగ్ చూసేశాక ఈవినింగ్ రూమ్ రీచ్ అయిపోయాం. మమ్మీ డాడీ చాలా టైర్డ్ అయిపోయారు కాబట్టి కాసేపు రెస్ట్ తీసుకొని ఈవినింగ్ షాపింగ్కి వెళ్ళాం. ఇక్కడ షాపింగ్ చేయడానికి చాలానే ఉంది.
షాపింగ్ అయ్యాక డిన్నర్ కోసం ఇక్కడే పలగారం రెస్టారెంట్లో డిన్నర్కి వెళ్ళాము. వీళ్ళు కొత్తగా వెళ్ళిన వెంటనే టేస్టింగ్ కోసం చిన్న ఆకులో హల్వా ఇచ్చారు. అండ్ మేము తమిళనాడుకి ఎప్పుడు వెళ్ళినా ఫస్ట్ అయితే ఇడియాప్పం ఆర్డర్ చేస్తాము. బికాజ్ మా అందరికీ ఇడియాప్పం అంటే చాలా ఇష్టం. ఇక్కడ డిఫరెంట్గా కొత్త ఇడియాప్పం చాలా బాగుంది. ఈ రెస్టారెంట్లో అరిటాకులో కొత్త పరోటా ఫేమస్ అంట. సో దాన్ని కూడా ట్రై చేసాం. ఫుడ్ అయితే ఇక్కడ ఏం ఆర్డర్ చేసినా 10/10 టేస్ట్ ఉంది. అన్నీ బాగున్నాయి అండ్ ప్రైజెస్ కూడా అలానే ఉన్నాయి. మేము ట్రై చేసిన రెస్టారెంట్స్లో చిదంబరంలో ఈ రెస్టారెంట్ ఫుడ్ అయితే చాలా బాగుంది. మీరు ఎప్పుడైనా వెళ్తే ఈ రెస్టారెంట్ని తప్పకుండా విజిట్ చేయండి. డిన్నర్ అయ్యాక మేము మళ్ళీ నైట్ దర్శనంకి వెళ్ళాం. ఎందుకంటే ఇక్కడ నైట్ టెంపుల్ క్లోజింగ్ టైంకి ముందు ఒక పూజ చేస్తారు. అప్పుడు లోపల గర్భగుడి స్వామివారి ముందు ఏనుగు వస్తుంది. హారతి జరిగే వరకు అక్కడే ఉంటుంది. మనం కూడా అక్కడే ఉండి హారతి చూడొచ్చు. సో దానికోసం మేము నైట్ దర్శనంకి వెళ్ళాం. సో హారతి అయిపోయాక నైట్ మళ్ళీ మేము హోటల్కి రీచ్ అయిపోయాం. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ ఫ్రెష్ అయ్యి టెంపుల్కి వెళ్ళాం. చిదంబరంలో నటరాజస్వామికి ఎగ్జాక్ట్లీ రైట్ సైడ్ ఒక బ్లాక్ స్క్రీన్ ఉంటుంది. ఆ స్క్రీన్ బ్యాక్ సైడ్ బంగారు తీగలు ఉంటాయి. దీన్ని ఎప్పుడూ క్లోజ్ చేసి ఉంచుతారు. డైలీ ఎర్లీ మార్నింగ్ 6కి, మళ్ళీ 9కి, 11కి, మళ్ళీ ఈవినింగ్ 6కి, నైట్ 10కి ఓపెన్ చేస్తారు. అది కూడా ఎగ్జాక్ట్లీ 5 to 10 seconds మాత్రమే ఓపెన్ చేస్తారు. అప్పుడు మనం ఆ బంగారు తీగల్ని చూడొచ్చు. అండ్ గర్భగుడికి ఆపోజిట్లోనే రంగనాథ పెరుమాళ్ ఉంటారు. సేమ్ గోవిందరాజస్వామి టెంపుల్లో ఎలా అయితే పడుకొని ఉంటారో ఇక్కడ పెరుమాళ్ కూడా సేమ్ అలానే ఉంటారు. మనం అర్లీ మార్నింగ్ దర్శనంకి వెళ్తే ఇక్కడ క్లాసికల్ డాన్సర్స్ వాళ్ళ ఫోటో షూట్స్ చేసుకుంటూ ఉంటారు అరంగేట్రం కోసం. బికాజ్ ఇక్కడ ఈ టెంపుల్లో శివ నటరాజస్వామి రూపంలో ఉంటారు, ఆనంద తాండవం చేస్తుంటారు. కాబట్టి మేము దర్శనం చేసుకున్నాక హోటల్కి వెళ్ళి చెక్అవుట్ చేసి రైల్వే స్టేషన్ రీచ్ అయిపోయాం. దిస్ ఈస్ హౌ వీ స్పెండ్ 3 మ్యాజికల్ మెమరబుల్ డేస్ ఇన్ చిదంబరం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్.